నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి మనలో చాలా మందికి చాలా కామన్ డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, చాలా మంది తమలపాకు మాల ఎక్కువ మంది దేవతలకి ఎక్కువ వేయరు. ఎప్పుడు చూసినా తమలపాకు మాల అంటే ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికే వేస్తారు. అది వేస్తే ప్రత్యేకమైన రిజల్ట్ కూడా ఉంటుంది అంటారు. ఎందుకు తమలపాకు మాల ఓన్లీ ఆంజనేయ స్వామికే వేయాలి? అదేం లేదమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది తీసుకోవాలి ఫస్ట్ మనం. ఎందుకు తమలపాకుల మాల ఆనవాయితీగా వచ్చింది అంటే ఆంజనేయ స్వాముల వారు సీతాదేవిని వెతికేటువంటి క్రమంలో లంకకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ సీతాదేవిని గుర్తించి లంకా దహనము, అక్కడ ఉండేటువంటి కొంతమంది రాక్షసుని సంహరించడము, ఆవిడ యొక్క ఉంగరాన్ని పట్టుకొని రిటర్న్ వస్తాడు ఆయన. వచ్చినప్పుడు వీళ్ళందరూ, ఈ వానరులందరూ ఆనందంతో, అక్కడ దొరికింది తమలపాకు చెట్లు ఉంటాయి ఎక్కువగా, వాటితో అభిషేకంలాగా వాళ్ళు మొత్తం వేస్తారు ఆయన మీద. ఉన్న దాంట్లో అక్కడ ఆ టైంలో దొరికాయని. అది ఏమైపోయిందంటే ఆనవాయితీ ఆంజనేయ స్వామి కంటే తమలపాకులు ఇష్టము అనేటువంటిది వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే తమలపాకులు మరి ఎక్కడైనా పనిచేస్తుందా నిజంగానే చేయడం వల్ల అంటే, అక్కడ తమలపాకులు దేనికి ప్రతీక అంటే బుధుడికి ప్రతీక. అంటే ఎవరికైనా బాగా అగ్రెసివ్ నేచర్ ఉందనుకోండి, తమలపాకులు మాల వాళ్ళ ఇష్టదేవతకి వేయొచ్చు, తప్పేం కాదు. మనం పుష్పం వేస్తున్నాము, మనకి భగవద్గీతలోనే ఉంది ఆకు పెట్టొచ్చా పెట్టకూడదు అనడానికి. ఎలా అంటే పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తారో వాటిని స్వీకరిస్తున్నాను. పత్రం అంటే ఏమిటి? ఇదే కదా. కాబట్టి ఏమిటి, మీరు భక్తితో వేయవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే తమలపాకులు వేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే, ఒకటి అప్పుల బాధలు తగ్గుతాయి, వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధి పెరుగుతుంది. అంటే ఆంజనేయ స్వామిని గొప్ప మేధాశక్తి కలిగినటువంటి దేవతా స్వరూపంగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన రామాయణంలో కూడా ఒకసారి ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? సూర్యభగవానుడి దగ్గర నేర్చుకున్నాడు ఆయన విద్యలన్నీ కూడా. సూర్యభగవానుడే చెప్తాడు, ఈయన అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత సూర్యభగవాను అడుగుతాడు, ఈయన నేను నీ దగ్గర నేర్చుకున్నాను కదా, ఎలా అంటే భూమికి అటు ఇటు కాళ్ళు పెట్టేసి సూర్యుడు ఎటు వెళ్ళినా సరే ఆయన కనబడేలాగా భూమికి అటు ఇటు కాళ్ళు పెట్టేసి మొత్తం అన్ని విద్యలు నేర్చుకున్నాక నేను నీకు గురు దక్షిణ ఇస్తాను అంటే, నాకు ఏ దక్షిణ అవుతుంది? మరి ఎలాగా విద్యలు నేర్చుకున్న గురువుకి దక్షిణ ఇవ్వాలి, లేకపోతే సిద్ధించదు అన్నప్పుడు, కాదు నువ్వు రామావతారం రాబోతుంది, అతనికి నువ్వు దాసుడిగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు మరి నేను ఎలా గుర్తించాలి రామావతారాన్ని? రాముని ఎలా గుర్తించాలంటే, ఒక హారం వేస్తాడు ఆయన మెడలో. ఈ హారం కేవలం రామచంద్రమూర్తికి మాత్రమే కనిపిస్తుంది. అది ఎవరైతే నీ హారం గురించి మాట్లాడారో ఆయన రామచంద్రమూర్తి. ఇలా ఉన్నప్పుడు వాలికి సుగ్రీవుడికి జరిగినటువంటి ఒక మిస్అండర్స్టాండింగ్ గొడవ వల్ల సుగ్రీవుడు ఆ కొండ మీద ఉంటుంటాడు, ఒక పర్వతం మీద నివసిస్తూ. ఈ రామలక్ష్మణులు వస్తుంటే భయపడతాడు, వాలి పంపిస్తున్నాడేమో అని. భయపడి ఆంజనేయ స్వామిని పంపించినప్పుడు ఒక ముసలి వ్యాసంలో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడు లక్ష్మణ, అసలు మాట్లాడేటప్పుడు ఎక్కడా కూడా అపశబ్దం లేదు. అంటే శబ్దం మనం ఎంత పిచ్చిలో మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మనం పెద్ద పెద్ద కేకలేస్తూ కొంతమందితో మాట్లాడాలి, అంటే ఎవరైనా భయపెట్టాలన్నప్పుడు. అంతేగాని కొంతమంది చూడండి అసలు పెద్ద పెద్ద కేకలు పెడుతూ ఉంటారు. అలాగే విషయం ఏంటో విషయం వరకే మాట్లాడాలి. మనం కొంతమందిని చూడండి, అరే అక్కడికి వెళ్ళి రారా అంటే అక్కడికి వెళ్ళి వచ్చిన పని చెప్పకుండా అన్ని చెప్తూ ఉంటాడు. నేను వెళ్ళానండి, రోడ్డు మీదకి వెళ్ళాను, అంతట్లో లారీ అడ్డు వచ్చింది, దాని తర్వాత లారీ అవతల ఒక ఆటో ఉంది, అతను అడిగితే కాదన్నాడు, ఇవన్నీ చెప్తూ కూర్చుంటారు స్టోరీ మొత్తం. నేను వెళ్ళాను, పరిధి జరిగింది, జరగలేదు అసలు విషయం చెప్పరు. అలా కాకుండా ఏదైతే చెప్పాలో ఆ విషయాన్నే చెప్పడం, కనుబొమ్మలు ఎగరవేయకుండా మాట్లాడటం, ఇట్లా చాలా అంశాలు అక్కడ చెప్తాడు. ఇలాంటి వ్యక్తి కనుక మనకు మంత్రిగా ఉంటే బాగుంటుంది. కానీ చూడ్డానికినేమో వేషం వేరే ఉంది, కానీ మెడలో ఉన్న హారం చూస్తేనేమో ఇంత గొప్ప హారం ఏ దగ్గర ఉందా. అప్పుడు ఆంజనేయ స్వామి రియలైజ్ అవుతాడు, ఓహో రామచంద్రమూర్తి అనమాట అని. వెంటనే ఆయన వేషాన్ని మార్చేసుకొని స్వామి అని చెప్పి నమస్కరించి అక్కడి నుంచి ఆయనకి బంటుగా ఉంటాడు అనమాట రామచంద్రమూర్తికి. సో ఈ తమలపాకులు అనేటువంటిది ఎవరైనా వెయ్యాలి అంటే హ్యాపీగా బుధగ్రహ ప్రభావం బాగోలేదు కొంతమంది జన్మజాతకాల్లో బుధుడు
కుజుడు కలిసి ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ వైరల్టీ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు మాట్లాడితే ఏదో ఒక గొడవ రావడం, అన్నదమ్ముల మధ్యని గొడవలు రావడం, అదొక రకమైన సర్పదోషం కూడా ఈ కుజబుధులు కలిసి ఉంటాయి. అలా కుజబుధులు కలిసి ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయంటే ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్సెస్, ఎందుకంటే బుధుడు ఎడ్యుకేషన్ కారకుడు, బంధువర్గంలో గొడవలు రావడం, అలాగే ప్రతి చిన్న విషయాన్ని వీళ్ళు ఏదో తెలియకుండా ఒక అగ్రెసివ్గా వెళ్ళిపోవడం మాటలు, ప్రతి చిన్న విషయానికి కొంతమంది గొడవలు అవుతుంటాయి చూసారా, అలా అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి తగ్గడానికి వీళ్ళ చేతితో తమలపాకులు దండ వేయించి తమలపాకులతో అష్టోత్తరం చదివించడం ఆంజనేయ స్వామికి ఇలాంటివి చేస్తుంటారు. ఇది యాక్చువల్గా అంటే ఇది ఎందుకు పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది అంటే ఇలా వచ్చింది మనకి, ఈ రకంగా మాత్రం అది పనిచేస్తుంది. వేయడం అయితే దోషమేం కాదు, కాకపోతే ఆయనకి అదే వేయాలని శాస్త్రంలో ఎక్కడుంది అంటే రామాయణంలో ఈ రకంగా జరిగింది. అది ఏ దేవుడికైనా వేయొచ్చు అని చెప్తారు. ఏ దేవతా స్వరూపానికైనా వేయొచ్చమ్మా. ఇప్పుడు హయగ్రీవుడు ఉన్నాడు, పిల్లలకి గనక చదువు విషయంలో వాళ్ళకి సరిగ్గా లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన యాలకుల దండను వేస్తారు. వేసి హయగ్రీవ స్తోత్రం అని ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఇది గనక చేసుకుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఒక క్లారిటీ వస్తుంది. అంటే స్ఫటికాకృతం అంటే ఒక ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి ఆ ఆకారాన్ని ఎప్పుడు కూడా మీకు విద్య ఎప్పుడు వస్తుంది అంటే మీలో ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రతి దాన్ని తీసుకునే తత్వం ఉంటే మీకు వస్తుంది. అంతేగాని ఇటు మాస్టర్ చెప్తుంది కరెక్టో కాదో, నాకు అసలు ఇది లైఫ్లో ఉపయోగపడుతుందో లేదో, అసలు నాకు ఎక్కుతుందో లేదో అని ఇన్ని సంశయాలు ఉంటే మనకి ఆ విద్య ఎలా అయితే అబ్బదో ఆ రకంగా హయగ్రీవుడిని చేయడం వల్ల హయగ్రీవుడికి ఏమో ఈ దండ వేస్తారు. ఇంకొంతమంది ఆంజనేయ స్వామికి వడమాల వేస్తారు. అంటే కొన్ని భయాలు ఉంటాయి కొంతమందికి, భూత ప్రేత భయాలు, ఈ పని అవుతుందో లేదో అనే భయం లేనట్లయితే వాళ్ళ లైఫ్లో ప్రతిదీ కూడా ఏ స్టెప్ తీసుకోవాలన్న భయం ఉంటుంది. అలాంటి వాళ్ళు 108 లేకపోతే 51 దాంతో వడమాల వేస్తారు. వేసినట్లయితే కూడా వాళ్ళకి ఆ దోషాలు కూడా తగ్గుతాయి చెప్పాలంటే. అంటే కొంతమంది కుజరాహు కాంబినేషన్ ఉన్న వాళ్ళు వడమాల వేసుకోవడం చాలా మంచిది. కుజరాహు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.